నమస్కారం. లక్కీ లైఫ్ లెసన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. మిత్రులారా, విజయమనేది అదృష్టంతో రాదు. అది మనం చేసే కృషి, మనమెదుర్కొనే అవమానాల పునాదుల మీద నిర్మించబడుతుంది. ఈరోజు మనం ఒక అద్భుతమైన రియల్ ఎస్టేట్ సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేని ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు, అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఈ ప్రయాణం మీ జీవితాన్ని మార్చేయవచ్చు. వీడియోను చివరి వరకు చూడండి. మన కథానాయకుడి పేరు రామ్. ఒక చిన్న గ్రామం నుండి హైదరాబాదుకు ఉద్యోగం కోసం వచ్చాడు. ఒక చిన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నెలకు 10,000 జీతంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇంట్లో తండ్రి అనారోగ్యం, చెల్లెలి పెళ్లి బాధ్యతలు, రామ్ మీద కొండంత భారముంది. ఒకరోజు తన స్నేహితుడి సలహాతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో అతనికి తెలిసిందల్లా భూమి అమ్మడం. కాని అది ఎంత కష్టమో అతనికి త్వరగానే అర్థమైంది. సందర్భం: మే నెల ఎండలు. రామ్ తన పాత బైక్ మీద సైట్ విజిట్స్ కోసం తిరిగేవాడు. 100 మందికి ఫోన్ చేస్తే కనీసం ఒక్కరు కూడా సైట్ చూడ్డానికి వచ్చేవారు కాదు. వచ్చినా, నీ దగ్గర ఏం నమ్మకం ఉందని మేము లక్షలు పడతాం అని ముఖం మీదే అడిగేవారు. అది రామ్ మనసును కలిచివేసేది. ఒకసారి ఒక పెద్ద ఇన్వెస్టర్ రామ్ ఆఫీస్కు వచ్చాడు. రామ్ ఎంతో ఆశగా తన వెంచర్ గురించి వివరించాడు. కాని ఆ ఇన్వెస్టర్ రామ్ వేసుకున్న పాత చొక్కా, చిరిగిన షూస్ చూసి ఎగతాళిగా నవ్వాడు. చూడ్రా తమ్ముడు, కోట్లు పెట్టి భూమి కొనేవాడికి నువ్విచ్చే భరోసా నీ డ్రెస్సింగ్లో కూడా లేదు. ముందు నువ్వు బాగుపడు, ఆ తర్వాత మాకు సలహాలివ్వు అని అందరి ముందు అవమానించాడు. ఆ రోజు రామ్ ఏడ్చాడు. కాని ఆ ఏడుపు బలహీనత కాదు, అది ఒక సంకల్పం. రియల్ ఎస్టేట్ అంటే కేవలం భూమి అమ్మడం కాదు, నమ్మకాన్ని అమ్మడమని అర్థం చేసుకున్నాడు. రామ్ చేసిన మార్పులు: నాలెడ్జ్, చట్టపరమైన అంశాలు, ల్యాండ్ డాక్యుమెంటేషన్, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి క్షుణ్ణంగా చదువుకున్నాడు. రిలేషన్షిప్, కస్టమర్లను కేవలం డబ్బిచ్చే వ్యక్తులుగా భావించకుండా ఒక బాధ్యతగా భావించాడు. కమ్యూనికేషన్, మాట్లాడే తీరును మార్చుకున్నాడు. రామ్ కష్టానికి ఫలితం దక్కింది. 6 నెలల పోరాటం తర్వాత తన మొదటి ప్లాట్ సేల్ చేశాడు. ఆ వచ్చిన కమిషన్తో ఇంటి అప్పులు తీర్చడం కంటే తన నాలెడ్జ్ పెంచుకోవడానికి మరియు తన మార్కెటింగ్ టీంను నిర్మించుకోవడానికి ఇన్వెస్ట్ చేశాడు. అతని సూత్రం: మనం నిజాయితీగా ఉంటే కస్టమరే మనకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు. కొన్నేళ్లలో రామ్ ఒక చిన్న ఏజెంట్ నుండి ఓనర్ స్థాయికి ఎదిగాడు. తన సొంత లేఅవుట్లను ప్రారంభించాడు. అక్కడ కూడా సవాళ్లెదురయ్యాయి. ప్రభుత్వ పర్మిషన్లు, మార్కెట్ ఒడిదుడుకులు, రిసెషన్, ఇలా ఎన్నో. కాని రామ్ వెనకడుగు వేయలేదు. గర్వపడే స్థాయికి వెళ్ళినా తను మొదలుపెట్టిన ఆ పాత బైక్ ప్రయాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. రామ్ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలీవే. ఓపిక. రియల్ ఎస్టేట్ అనేది రాత్రికి రాత్రి కోటీశ్వరులం చేసే మంత్రదండం కాదు, ఇది ఒక దీర్ఘ ప్రయాణం. నిజాయితీ. మీరు అమ్మే భూమి కస్టమర్ జీవితకాలపు సంపాదన. దాని విషయంలో అబద్ధాలు చెబితే ఆ విజయం తాత్కాలికమే. నెట్వర్కింగ్. మీ పరిచయాలే మీ ఆస్తి. మార్కెట్ రీసెర్చ్. ఎక్కడ భూమి ధర పెరుగుతుందో ఊహించగలిగే జ్ఞానం ఉండాలి. వాయిస్ ఓవర్. ఈరోజు రామ్ ఒక సామాన్య వ్యక్తి కాదు, 100 మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక రియల్ ఎస్టేట్ మొగుల్. అవమానించిన వారే ఈరోజు అతని అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మిత్రులారా, మీ దగ్గర పెట్టుబడి లేకపోవచ్చు, కాని సంకల్పం ఉంటే ఈ ప్రపంచమే మీ పెట్టుబడి అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకునేవారికి రామ్ జీవితం ఒక పెద్ద పాఠం. ఈ కథ మీకెలా అనిపించింది? మీరు కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారా? కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ లెసన్స్ కోసం మన లక్కీ లైఫ్ లెసన్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, విజయం మీ ముంగిట ఉండాలంటే మీ ప్రయత్నం మీ గుండెల్లో ఉండాలి. జై హింద్.